నమస్కారం ప్రతిధ్వనికి స్వాగతం. ఐపీఎల్ తో దేశంలో క్రికెట్ ఫీవర్ మొదలైంది. దాంతో పాటే బెట్టింగ్ చీడ కూడా వాడవాడలా విస్తరిస్తోంది. ఉచ్చులో చిక్కుతున్న వారి సంఖ్య పెరుగుతోంది. కుటుంబాలు చిన్నాభిన్నమవుతున్నాయి. ఊరంతా అప్పులు, హత్యలు, ఆత్మహత్యలు, హవాలా లింకులు ఇలా అనేక రూపాల్లో బెట్టింగ్ మాఫియా పర్యవసానాలు కలవరపెడుతున్నాయి. మొత్తం మ్యాచ్ ఫలితంపైనే కాదు, బాల్ కి బెట్టింగ్, పరుగుకి బెట్టింగ్, క్యాచ్లపై బెట్టింగ్, ట్రెండ్లపై బెట్టింగ్. గంటల వ్యవధిలో వేలు, లక్షలు, కోట్ల రూపాయలు చేతులు మారుతున్నాయి. అంతే వేగంగా జీవితాలు తలకిందులవుతున్నాయి. రాత్రికి రాత్రి రాత మారడం దేవుడెరుగు. కుటుంబాలు రోడ్డున పడుతున్నాయి. ఈ దుస్థితికి అంతెక్కడ? ఇదే అంశంపై నేటి ప్రతిధ్వని. ఇక ఈనాటి చర్చలో పాల్గొంటున్న వారు విక్రాంత్ పాటిల్ గారు, డీసీపీ, రాకేష్ దేవరెడ్డి గారు, క్రికెట్ కోచ్. విక్రాంత్ పాటిల్ గారు, ఒకప్పటితో పోలిస్తే ఇప్పుడు క్రికెట్ బెట్టింగ్ అనేది చిన్న చిన్న పట్టణాలు కూడా వ్యాపించడానికి అసలు కారణాలు ఏంటంటారు? అసలు బెట్టింగ్ అనేది ఎంత విస్తృతంగా ఉంది? గుడ్ ఈవినింగ్ అండి. థ్యాంక్ యూ ఫర్ కాలింగ్ మీ. ఇండియన్ క్రికెట్ అనేది ఇండియాలో ఒక రిలీజన్ లాగా ఆల్మోస్ట్ 1700 టైమ్స్ నుంచి ఇక్కడ ఇండియాలో ఫస్ట్ మ్యాచ్ స్టార్ట్ అయింది. బట్ 1980s నుంచి క్రికెట్ హ్యాస్ బికమ్ అ రిలీజన్ ఇన్ ఇండియా. మోర్ ఓవర్ 2010 నుంచి మన క్రికెట్ దాంట్లో ఐపీఎల్ అనే కొత్త ఈవెంట్ స్టార్ట్ అయిపోయిన తర్వాత క్రికెట్ క్రేజ్ ఇంకా పెరిగింది. దీంతోపాటు కాలకాలం నుంచి ఉన్న బెట్టింగ్ కూడా పెరిగింది. మీకు వ్యాప్తి చెప్పాలంటే ఆల్మోస్ట్ ఒక ఐపీఎల్ మ్యాచ్కి దాదాపు 350 crore రూపీస్ ఈజ్ బీయింగ్ బెటెడ్ ఆన్ వన్ ఐపీఎల్ క్రికెట్ మ్యాచ్. దీంతోపాటు మీరు అన్నారు పట్టణాలు కూడా ఇప్పుడు వ్యాప్తి చెందిందని. దీనికి టెక్నాలజీయే ఒక మెయిన్ రీజన్ అని చెప్పొచ్చు. 1990-2000 నుంచి మొబైల్ ఫోన్ పెనిట్రేషన్ ఇండియాలో పెరిగింది. దీంతోపాటు స్మార్ట్ ఫోన్ కూడా ఇంట్రడ్యూస్ అయినాయి. తర్వాత జియో ఇంట్రడ్యూస్ అయిపోయిన తర్వాత ఇంటర్నెట్ ఫెసిలిటీ కూడా కార్నర్స్ ఆఫ్ కంట్రీలు పెరిగిపోయింది. దీంతోపాటు రేట్స్ కూడా తగ్గాయి. సో ఆల్మోస్ట్ 80-90 crores ఆఫ్ ఇండియన్ పాపులేషన్ ఆర్ హ్యావింగ్ స్మార్ట్ ఫోన్స్ టుడే. సో టెక్నాలజీ పెరగడంతో, ఎక్స్పోజర్ పెరగడంతో the access to cricket betting has increased. ఇప్పుడు ట్రెడిషనల్గా ఇంతకుముందు ఎట్లా ఉండేదంటే ఒక బుకీ ఉండేవాడు. ఆ బుకీకి ఫోన్ చేసి నాకు ఈ క్రికెట్ రిజల్ట్ మీద బెట్టింగ్, ఇట్లా విన్ అయితే నాకు ఇంత డబ్బులు, లూజ్ అయితే ఇంత డబ్బులు, అట్లా బెట్టింగ్ పెట్టేవాళ్ళు. ఆ తర్వాత ఇప్పుడు కొత్త క్రికెట్ యాప్లు వచ్చాయి. ఆ యాప్ ద్వారా అంటే యాప్ ప్లస్ బుకీ అట్లా కొన్ని రోజులు జరిగింది. ఇప్పుడంటే ఆల్మోస్ట్ దేర్ ఆర్ హండ్రెడ్స్ ఆఫ్ యాప్స్. మీరు యాపిల్ కానీ ఆండ్రాయిడ్ ప్లే స్టోర్ చూస్తే దేర్ ఆర్ హండ్రెడ్స్ ఆఫ్ యాప్స్ నౌ. బుకీ ఇంటర్ఫేస్ లేకుండా జస్ట్ మీరు అక్కడ వెళ్ళి ఐఎమ్ ఇంట్రెస్టెడ్, నా ఫోన్ నెంబర్ ఇది అని పంపిస్తే ఆటోమేటికలీ మీకు ఇప్పుడు వాట్సాప్లో ఎవరైనా కాంటాక్ట్ చేస్తారు. సో యూఆర్ ఇంట్రెస్టెడ్, థ్యాంక్ యూ, ఇది లింక్, వెబ్సైట్ లింకు. ఆ తర్వాత యూజర్ ఐడి, పాస్వర్డ్ కూడా ఇస్తారు. ఒక గూగుల్ పే లింక్ కూడా పంపిస్తారు. దాంట్లో ఇనిషియల్ మీరు డబ్బులు కట్టి యూ కెన్ ఇమీడియట్లీ స్టార్ట్ ప్లేసింగ్ ద బెట్స్. సో ఇంత ఈజీ అయిపోయిన తర్వాత ద పెనిట్రేషన్ ఆఫ్ బెట్టింగ్ హ్యాస్ గోన్ ఇన్ టు స్మాల్ విలేజెస్ ఆల్సో దీస్ డేస్. రాకేష్ గారు, అసలు క్రికెట్ బెట్టింగ్ అంటే ఏంటి? దాన్ని అసలు ఎవరు నడుపుతారు, ఎలా నిర్వహిస్తారు? అసలు ఈ క్రికెట్ బెట్టింగ్ భూతం అన్నది అసలు ఎప్పుడు మొదలైంది? ఎస్, ఇందాక విక్రాంత్ గారు చెప్పినట్లు మన దగ్గర క్రికెట్ 1800s నుంచి ఉంది. బట్ ఒకప్పుడు ఉన్నంత ఇప్పుడు ప్రస్తుతం మనం లాస్ట్ 2 years 5 years నుంచి చూస్తున్నంత బెట్టింగ్ ఒక 10-15 years ముందు కూడా లేదు. ఎస్, బెట్టింగ్ అనేది ఇందాక విక్రాంత్ గారు చెప్పినట్లు బూకీల త్రూ ఉండే. బట్ వేరస్ ఐపీఎల్ వచ్చిన తర్వాత ఎస్పెషల్గా లాస్ట్ 3-4 yearsలో, ఇంకా స్పెసిఫిక్గా చెప్పాలంటే లాస్ట్ 2-3 years నుండి చాలా ఎక్కువైంది. ఎందుకంటే మనకు ఇంటర్నెట్ అనేది చాలా ఈజీ అయిపోయింది. మనకు ఎక్కడో మారుమూల గ్రామంలో ఉన్న ఒక చిన్న ఈవెన్ 10th class బిలో అబ్బాయి దగ్గర కూడా స్మార్ట్ ఫోన్ ఉండడం, తన దగ్గర అన్ని యాప్స్ తెలియడం. ఇప్పుడు మనం బెట్టింగ్ యాప్స్ చూస్తే టూ మెనీ యాప్స్, అసలు ఒకటి కాదు రెండు కాదు, మనకు తెలియని యాప్స్ చాలా ఉన్నాయి. సో దీని అంతటికి మెయిన్ కారణం ఏంటంటే ఒకసారి మనం బ్యాక్ టు 1800 వెళ్ళాలి. 1867లో ఒక
యాక్ట్ ఉండే ఇండియన్ కాన్స్టిట్యూషన్లో. అదేంటంటే బెట్టింగ్ నిర్వహించినప్పుడు ఎవరైతే పబ్లిక్గా నిర్వహిస్తారో లేదంటే పర్సన్ టు పర్సన్ నిర్వహిస్తారో అది ఇండియాలో నిషేధం. బట్ వేరేస్ ఈ బెట్టింగ్ యాప్స్ అనేటివి ఏమైపోయినాయి అంటే దీనికి ప్రాపర్ రూల్ అనేది లేదు ఎక్కడ కూడా ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఇండియన్ అమెండ్మెంట్ దాంట్లో. సో ఈ స్పెసిఫికలీ ఈ రూల్స్ అనేటివి వచ్చినప్పుడు ఇది ఆగిపోతుంది. మీరు అడిగిన దానికి స్పెసిఫిక్ క్వశ్చన్కి ఎస్, మనం ప్రీవియస్ గేమ్స్ చూసినప్పుడు పాకిస్తాన్ ఇండియా మ్యాచెస్ కానీ పాకిస్తాన్ ఇంకా వేరే కంట్రీస్ ఆడినప్పుడు కూడా క్లియర్గా మనకు ఆ స్పై కెమెరాస్ పెట్టి బూకీలు ప్లేయర్స్తో మాట్లాడడం, డైరెక్ట్గా డ్రెస్సింగ్ రూమ్లోకి వెళ్ళడం, వాళ్ళతో కాంటాక్ట్ అవ్వడం. ఒకప్పుడు ఇంత ఈజీగా ఉండేది బెట్టింగ్ అనేది, బట్ ఇప్పుడు అంత ఈజీగా లేదు. ప్లేయర్స్ని కలిసే అంత అది లేదు. బట్ స్టిల్ బూకీల బెట్టింగ్ అయితే నడుస్తుంది. బట్ మోర్ దాన్ బూకీస్ బెట్టింగ్ ఈ యాప్స్ ద్వారా జరుగుతుంది. ఎస్పెషల్గా ఈ యాప్స్ ద్వారా జరిగేది కూడా బూకీస్ త్రూ జరుగుతుంది. అండ్ ఎస్పెషల్గా ఈ బూకీస్ అనే వాళ్ళు ఇండియాలో ఉండరు, బికాజ్ ఇండియాలో అది నిషేధం కాబట్టి ఇండియాలో కొంచెం వాళ్ళకి ప్రాబ్లమాటిక్ అవుతుందని మిడిల్ ఈస్ట్ కంట్రీస్ నుండి చేస్తారు. ఎస్పెషల్గా పోర్చుగల్లో ఈ బెట్టింగ్ అనేది కొంచెం ఈజీగా ఉంటుంది, ఎందుకంటే అక్కడ రూల్స్ ఉన్నాయి, బెట్టింగ్స్ని వాళ్ళు ఎంకరేజ్ చేస్తారు. సో దేర్ ఆర్ 2 kinds ఆఫ్ బెట్టింగ్స్. ఒకటి పర్సన్ టు పర్సన్ మనం ఇందాక చెప్పుకున్నట్లు, ఒకటి ఆన్లైన్లో చేసేది. వేరేస్ ఇప్పుడు మనం హార్స్ రేసింగ్ కానీ లేదంటే పోకర్ కానీ ఇలాంటి గేమ్స్లో ఈవెన్ ఇండియాలో కూడా హార్స్ రేసింగ్ అనేది కొంచెం లీగల్ ఉంది, ప్లస్ పేకాట కూడా ఉంది. అవి కూడా కొన్ని ప్లేసెస్లో లీగల్. ఇవి దేని కిందికి వస్తాయి అంటే స్కిల్ బేస్డ్ కిందికి వస్తాయి. బట్ వేరేస్ ఇప్పుడు క్రికెట్ మనం తీసుకున్నట్లయితే స్కిల్ బేస్డ్ కిందికి కాదు, ప్యూర్ లక్. బికాజ్ మనకు తెలియదు గేమ్లో ఎవరు విన్ అవుతారో తెలియదు, ఏ ఓవర్లో ఎవరు బౌలింగ్ వేస్తారో తెలియదు, ఏ బాల్కి 6 వెళ్తుంది, బౌండరీ వెళ్తుందో తెలియదు. మీరు ఇందాక మన ఈ ప్రోగ్రామ్ స్టార్ట్ అయినప్పుడు మీరు హెడ్లైన్స్లో కూడా చెప్పడం చూసాం, బాల్కి ఓవర్కి కెప్టెన్ ఈవెన్ మ్యాచ్లో ఎవరు విన్ అవుతారు, ఏ బాల్కి ఏ బౌండరీ వెళ్తారు, ఇంత క్లోజ్గా బెట్టింగ్ జరుగుతుందంటే ఐపీఎల్ హ్యాస్ బికమ్ వెరీ బిగ్. ఎస్పెషల్గా ఈ ఐపీఎల్ వచ్చిన తర్వాత మనం 2008లో ఐపీఎల్ జరిగినప్పుడు కంపేర్ చేస్తే ఒక 1000 crores బెట్టింగ్ అనేది జరిగింది, 1000 crores రూపీస్ హ్యాండ్స్ చేంజ్ అని. వేరేస్ అది స్లోగా మనం ఐపీఎల్ 5 వరకు దాన్ని కంపేర్ చేస్తే 1000 crores నుంచి ఒక 40,000 crores. బికాజ్ ఐ వాజ్ టాకింగ్ టు టైమ్స్ ఆఫ్ ఇండియాలో ఉన్న ఒక జర్నలిస్ట్తో మాట్లాడుతున్నప్పుడు హీ వాజ్ టెల్లింగ్ ఇది కేవలం ఇంటర్నెట్ సదుపాయం ఈజీగా ఉండడం, ప్లస్ ప్రాపర్గా మనకి ఈ ఆన్లైన్ బెట్టింగ్ మీద ఇండియన్ ఫెడరల్ గవర్నమెంట్లో రూల్స్ లేకపోవడం, ఇంకా ఇది గేమ్ పెద్దగా ఈవెన్ మనం చూడొచ్చు, సారీ టు సే దిస్, సౌరవ్ గంగూలీ కానీ ఈవెన్ విరాట్ కోహ్లీ కానీ మహేంద్ర సింగ్ ధోని కానీ ఇలాంటి ప్లేయర్స్ కూడా ఈ బెట్టింగ్ యాప్స్కి ఎండోర్స్మెంట్ చేయడం. సో అది ఇంకా ఈజీ అయిపోయింది, ఎందుకంటే అంత ఫేమస్ ప్లేయర్స్ ఎండోర్స్మెంట్ చేసినప్పుడు ఈజీగా ప్రజల్లోకి వెళ్తుంది. ఈవెన్ లాస్ట్ సీజన్లో యూఏఈలో జరిగిన ఐపీఎల్లో కూడా Dream11 టైటిల్ స్పాన్సర్గా ఉంది. ఇంకా అంతకంటే మనం పెద్దగా చెప్పాల్సింది ఏం లేదు. బట్ ఎక్కడో ఒక దగ్గర దీనికి రెస్ట్రిక్షన్ పడాలి. రెస్ట్రిక్షన్ విక్రాంత్ గారు చెప్పినట్టు ఈ క్రికెట్ బెట్టింగ్ అన్నది మారుమూల పల్లెలకే కాదు ప్రతి ప్రాంతానికి విస్తరించి ఉంది. అసలు ఈ నెట్వర్క్ అంతా వాళ్ళు ఎలా నిర్వహిస్తున్నారంటారు? నెట్వర్క్ అనేది ఏముండదు. ఇప్పుడు ఆన్లైన్ యాపింగ్లో ఇందాక విక్రాంత్ గారు చెప్పినట్లు మీ దగ్గర యాప్ ఉందా, మీ దగ్గర నెంబర్ ఉందా, మీరు మెసేజ్ చేయండి ఐ వాంట్ టు డూ దిస్ అని, దానిలో మీరు కొన్ని డబ్బులు పెట్టేసిందంటే మీకు ఆడేసేయచ్చు. అంత ఈజీ అయిపోయింది ఇప్పుడు ఆన్లైన్ చేయబట్టి. బట్ ఈ యాప్స్ నిర్వహించే వాళ్ళు కూడా చాలా వరకు బూకీలే ఉన్నారు చెప్పాలంటే. ఆ బూకీలు కూడా మన ఇండియా నుండి తీసుకోకుండా దే టేక్ ఇట్ అవుట్ ఫ్రమ్ ఫారెన్ నుండి తీసుకుంటారు. ఎందుకంటే ఇండియా నుండి తీసినప్పుడు మనం ఐపీ అడ్రస్తోని వీటన్నిటిలోని ఈజీగా చేయొచ్చు. బట్ ప్రాపర్ రూల్సే లేవు ఈ ఆన్లైన్ బెట్టింగ్ యాప్స్ కన్నప్పుడు. ప్రాపర్ రూల్స్ లేనప్పుడు ఎవరు ఏం చేయలేరు. సో ఎప్పుడైతే ప్రాపర్ రూల్స్ వస్తాయో అప్పుడే దీన్ని ఏమైనా చేయడానికి ఉంటుంది. మీరు అడిగిన దాని క్వశ్చన్ ఏంటంటే ఎస్, ఈ యాప్స్ వచ్చినాయి, బూకీస్ ఉన్నారు, బూకీసే చాలామంది యాప్స్ రన్ చేస్తుంటారు. ప్లస్ చాలామంది పెద్ద పెద్ద ఈవెన్ చాలామంది సెలబ్రిటీస్ కూడా దీంట్లో ఇన్వాల్వ్ అయినారని చెప్పడానికి ఎలాంటి సందేహం లేదు. సో దీనికి ఒక స్టాప్ రావాలంటే మనం ఒక ఎగ్జాంపుల్ తీసుకోవాలి. వేరే అమెరికాని తీసుకోండి, యూకే తీసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ యూకే తీసుకుందాం. యూకేలో ఏంటంటే క్రికెట్ ఆడతారు కాబట్టి మనం యూకేని ఎగ్జాంపుల్గా తీసుకుంటే అక్కడ బెట్టింగ్ అనేది లీగలైజ్ చేశారు. లీగలైజ్ చేసినప్పుడు ఏమైందంటే ఎస్, బెట్టింగ్ అనేది మనం దేన్నైతే రెస్ట్రిక్ట్ చేయాలని చూస్తామో ఎక్కువగా రెస్ట్రిక్ట్ చేసినప్పుడు అది ఇంకా ఎక్కువ అవుతుంది. సో దాన్ని రెస్ట్రిక్ట్ చేయకుండా కొంచెం లీగలైజ్ చేసినప్పుడు విక్రాంత్ గారు యాక్చువల్లీ యూత్ పైన ఈ బెట్టింగ్ రాకెట్ ప్రభావం ఎలా ఉంది? ఎందుకంటే ఎంతో మంది యువత వాళ్ళ ప్రాణాలను సైతం వారు ఆత్మహత్య చేసుకుంటున్నారు. అసలు మీ అనుభవంలో మీరు చూసిన విషయాలు ఏంటి? మరొకటి, అసలు ఈ బెట్టింగ్ అరికట్టడానికి ఎలాంటి చట్టాలు ఉన్నాయి? శిక్షలు ఏమన్నా ఉన్నాయా, చట్టాలు ఉన్నాయా? అసలు అవి ఎంతవరకు అమలు అవుతున్నాయి? అవి సరిపోతాయా లేదా? ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు యూత్ గురించి ఆ క్వశ్చన్ అడిగారు. బెట్టింగ్ మెయిన్లీ యూత్ని కాకుండా అందరినీ అట్రాక్ట్ చేస్తుంది, ఎందుకంటే ఇట్ ఈస్ ఈజీ మనీ. పాయింట్ నెంబర్ 1. పాయింట్ నెంబర్ 2,
బెట్టింగ్ అనేది ఇట్ కమ్స్ వెరీ న్యాచురల్ టు అ హ్యూమన్ బీయింగ్. చాలా కాలం నుంచి ఇన్ఫ్యాక్ట్ మన పురాణాలు చూస్తే మహాభారత్ నుంచి బెట్టింగ్ అనే ఇది కార్యకలాపాలు వస్తాయి. సో బెట్టింగ్ కమ్స్ వెరీ న్యాచురల్ టు హ్యూమన్స్. ప్లస్ it leads to easy money, or at least a perception that there is easy money. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఐఎమ్ అ యూత్, నేను నా ఫ్రెండ్ను చూస్తాను, హీ వుడ్ హ్యావ్ ఎర్న్డ్ ఒక సెకండ్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ బాల్కి కూడా బెట్స్ ఉన్నాయి అన్నారు. బాల్కి బెట్స్ ఉన్నప్పుడు నెక్స్ట్ బాల్ 6 అని నేను బెట్ వేస్తే ఫర్ ₹1 ఇన్వెస్టెడ్ ఐ మే గెట్ 20 to 30 rupees depending on the bet value at that point of time. So easy money plus ఒక కిక్ అంటారు లూజ్ లాంగ్వేజ్లో చెప్పాలంటే, బెట్ చేస్తున్నప్పుడు కిక్ ఇన్ అడిషన్ టు ద ఎక్సైట్మెంట్ విచ్ యూ గెట్ ఫ్రమ్ ద క్రికెట్ మ్యాచ్. సో ఫర్ ఎగ్జాంపుల్ యూత్ ఇప్పుడు పర్టికులర్లీ లాస్ట్ ఈ ఇయర్ చూస్తే లాక్డౌన్ ప్లస్ అందరూ వర్క్ ఫ్రమ్ హోమ్, కాలేజెస్ లేవు. సో ఇప్పుడు ఇంట్లో కూర్చొని పీపుల్ వేర్ వాచింగ్ మ్యాచెస్ ఇండివిజువలీ. ఇప్పుడు వాట్ వీ హ్యావ్ అబ్జర్వ్డ్ ఇస్ దెర్ ఆర్ ఇన్ లాట్ ఆఫ్ ఇన్స్టెన్సెస్ a group of friends ఒకే చోట్ల కూర్చొని క్రికెట్ మ్యాచ్ చూస్తారు. సో ఇన్ అడిషన్ టు ద ఎక్సైట్మెంట్ ఫ్రమ్ క్రికెట్ మ్యాచ్, ద బెట్టింగ్ నుంచి వచ్చే ఎక్సైట్మెంట్ ఇంకా ఎక్కువ ఉంటుంది. దట్ ఈస్ పాయింట్ నెంబర్ 1. ప్లస్ దీని ఎక్స్టెన్షన్లు చూస్తే వేర్ డు దే గెట్ మనీ ఫ్రమ్? సో మోస్ట్ ఆఫ్ ఆల్ ఎడ్యుకేటెడ్ పర్సన్స్, ఎంప్లాయిడ్ పర్సన్స్ ఉంటే దే విల్ ఎంప్లాయ్ దేర్ హార్డ్ ఎర్న్డ్ మనీ. లేదు స్టూడెంట్ అంటే పాకెట్ మనీ కావచ్చు, లేదా చాలా ఇన్స్టెన్స్లు చూస్తే దే విల్ డూ స్మాల్ థెఫ్ట్స్ ఆల్సో, ఇంట్లో ఉన్న డబ్బుల్ని తీసుకురావడము. ఇంకా వర్స్ సిచ్యువేషన్స్ మనం చూస్తే హ్యాండ్ లోన్స్ తీసుకొస్తారు విత్ హెవీలీ ఎగ్జార్బిటెంట్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్తో 2% నుంచి 5% పర్ మంత్ ఇంట్రెస్ట్తో దే బారో మనీ ఫ్రమ్ హై లెండర్స్. ఇన్ఫ్యాక్ట్ బుకీస్కి ఈ లెండర్స్కి కూడా నెక్సెస్ కొన్ని కేసులు మనం చూసాము. ఆఫ్ కోర్స్ ఐ కెనాట్ సే పర్సెంటేజ్, బట్ మ్యాక్సిమం దాంట్లో అందరూ డబ్బులు పోగొట్టుకుంటారు. వన్స్ దిస్ హ్యాపన్స్, ఈ డబ్బులు వసూలు కోసం అగైన్ బుకీస్ కావచ్చు, లేదా బుకీస్ ఎంప్లాయ్ చేసిన ఎవరైనా మెన్ కావచ్చు, దే విల్ స్టార్ట్ హెరాసింగ్ ఈ స్టూడెంట్స్ ఆర్ మెన్ హూ హ్యావ్ లాస్ట్ దర్ మనీ. లేదా ఈ మనీ ఎవరి దగ్గర హ్యాండ్ లోన్ తీసుకున్నారో వాళ్ళ దగ్గర కూడా వాళ్ళ దగ్గర నుంచి కూడా దే స్టార్ట్ ఫీలింగ్ ప్రెషర్. లేదు కొంతమంది బ్యాంక్ నుంచి డైరెక్ట్లీ పర్సనల్ లోన్ కూడా తీసుకొని దే హ్యావ్ ఎంప్లాయిడ్ దట్ మనీ ఇన్ టు బెట్టింగ్. సో లాట్ ఆఫ్ ఎగ్జాంపుల్స్ ఆర్ దేర్ టు మెన్షన్. సో ఇట్లాంటి కేసెస్లో కొన్ని కేసెస్లో ఎట్లా ఉంటుందంటే పేరెంట్సే వచ్చి డబ్బులు వాళ్ళకి కట్టి దే విల్ సెట్ ద మ్యాటర్. లేదు కొన్ని ప్లేసెస్లో పేరెంట్స్ కూడా తెలియదు హౌ మచ్ ప్రెషర్ దేర్ ఈజ్ ఆన్ దేర్ సన్ ఆర్ హూ ఎవర్ హ్యాస్ ఎంప్లాయిడ్ ద మనీ. అట్లాంటి కేసులో ప్రెషర్ ఫీల్ అయ్యి lot of people have committed suicide also, very tragic incidents. నెల్లూరులో చూసాము లాస్ట్ 2 yearsలో, తర్వాత ఏలూరులో కూడా చూసాము, ఇన్ఫ్యాక్ట్ తెలంగాణలో కరీంనగర్లో కూడా చూసాము, నార్త్ ఇండియాలో కూడా చాలా కేసెస్ వచ్చాయి. ఇన్ఫ్యాక్ట్ 2020 స్టాటిస్టిక్స్ లేదు నా దగ్గర, బట్ 2019లో అట్లీస్ట్ 15 people committed suicide only in IPL season. So it's a very tragic incident ఆ కేసెస్లో. బట్ మీరు రెండో క్వశ్చన్ కూడా అడిగారు విత్ రెస్పెక్ట్ టు లా. ఎస్, రాకేష్ గారు చెప్పారు రూల్స్ క్లియర్గా లేవు, లాస్ క్లియర్గా లేదు. బట్ ఈచ్ అండ్ ఎవ్రీ స్టేట్ ఇన్ ఇండియా హ్యాస్ సెపరేట్ స్టేట్ స్పెసిఫిక్ లా. అఫ్ కోర్స్ గోవా, సిక్కిం లాంటి స్టేట్స్లో దే హ్యావ్ లీగలైజ్డ్ సమ్ సార్ట్స్ ఆఫ్ బెట్టింగ్, కెసినోస్ కూడా అక్కడ రన్ అవుతాయి. పర్టికులర్లీ మన రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ గురించి చెప్పాలంటే వీ హ్యావ్ ఏపీ గేమింగ్ యాక్ట్. ఏపీ గేమింగ్ యాక్ట్లో సెక్షన్ 3 and section 4 ఆర్ ద పీనల్ సెక్షన్స్. ఇన్ఫ్యాక్ట్ మీకు షేర్ చేసుకోవాలంటే ఆనరబుల్ సీఎం హ్యాస్ టేకెన్ ఇట్ పర్సనలీ అండ్ హీ హ్యాస్ ఎన్హాన్స్డ్ ద ఇంప్రిజన్మెంట్. సెక్షన్ 3లో ఎవరైనా బెట్టింగ్ ఆర్గనైజ్ చేస్తున్నారంటే, అంటే ఆన్లైన్ గేమింగ్ కావచ్చు ఆర్ అదర్వైజ్ ఆల్సో, ఇందుకు ముందు 6 months ఉండేది ఎవరైనా ఆర్గనైజ్ చేస్తే, అండ్ ఇట్ వాజ్ బెయిలబుల్ సెక్షన్. సో ఇప్పుడు 2020 డిసెంబర్లోనే అసెంబ్లీలో పాస్ చేశారు. ద ఫస్ట్ కన్విక్షన్కి ద 1 year కన్విక్షన్ ఇచ్చారు. తర్వాత నెక్స్ట్ మళ్ళీ రిపీట్ అఫెండర్ మళ్ళీ కన్విక్షన్ అయితే ద ఇంప్రిజన్మెంట్ ఈజ్ 2 years. అలాగే ఎవరైనా బెట్టింగ్ ఆడతారు. ఇప్పుడు ఫస్ట్ పాయింట్ నేను చెప్పింది ఆర్గనైజర్స్ గురించి. సో ఇఫ్ ఐ యామ్ పంటర్, నేను డబ్బులు వేస్తానంటే సెక్షన్ 4 విల్ అప్లై టు దెమ్. అండ్ ఇందుకు ముందు 1 month ఉండేది పనిష్మెంట్, ఇప్పుడు 6 months చేశారు. సో ఆర్ గవర్నమెంట్ ఈజ్ వెరీ మచ్ పర్టిక్యులర్
విత్ రెస్పెక్ట్ టు బెట్టింగ్. ఇన్ఫ్యాక్ట్ చాలా యాప్స్ చాలా ఈజీగా అవైలబుల్ ఉన్నాయని చెప్పాను. దానికోసం కూడా ఆల్మోస్ట్ 132 యాప్స్ అండ్ ఆన్లైన్ వెబ్సైట్స్ ఐడెంటిఫై చేసి ఆ స్టేట్ గవర్నమెంట్ హ్యాస్ రిటర్న్ టు సెంట్రల్ గవర్నమెంట్ టు బ్లాక్ దోస్ యాప్స్. మోస్ట్ ఆఫ్ దీస్ యాప్స్, రాకేష్ గారు చెప్పారు, మోస్ట్ ఆఫ్ దీస్ యాప్స్ ఆర్ హోస్టెడ్ అవుట్ సైడ్ అవర్ కంట్రీ. బుకీసే ఆర్గనైజ్ చేస్తున్నారు, ఇక్కడే ఆ యాప్ ఎవరు ఆపరేట్ చేస్తున్నారు ఇక్కడే కూర్చొని ఉండొచ్చు. ఇన్ఫ్యాక్ట్ విజయవాడలో కూర్చొని కూడా ఆ యాప్ ఇప్పుడు వాట్సాప్లో మెసేజ్ పంపిస్తారని చెప్పాను కదా, ఆ వాట్సాప్ మెసేజ్ పంపిన వాళ్ళు విజయవాడలోనే ఉండొచ్చు. బట్ ఆ వెబ్సైట్ కానీ ఆ యాప్ ఇట్ ఈస్ హోస్టెడ్ ఇన్ సమ్ కంట్రీ వేర్ ద రూల్స్ ఆర్ క్లియర్ అండ్ బెట్టింగ్ ఈజ్ అలౌడ్. ఫర్ ఎగ్జాంపుల్ యూకేలో అలౌడ్ ఉంది, UAEలో allowed ఉంది. So most of these websites are hosted in those countries. So our government has written to the central government to block those websites also. So ఇట్లాంటి చర్యలు ఇప్పుడు తీసుకుంటున్నారు. ప్రతిధ్వనికి తిరిగి స్వాగతం. రాకేష్ గారు, ఇందాక మీరు ప్రస్తావించినట్లుగా T20లు గాని IPL వచ్చిన తర్వాత ఈ బెట్టింగ్ వ్యసనం అనేది మరింత తీవ్ర స్థాయికి చేరినట్లుంది. మరొక విషయం ఏంటంటే ఈ ప్రస్తుత కాలంలో ఆన్లైన్ బెట్టింగ్ అనేది విస్తృతంగా జరుగుతుంది. యాప్స్ ద్వారా ఏదైతే కొన్ని యాప్స్ ద్వారా నిర్వాహకులు ఈ బెట్టింగ్ నిర్వహిస్తున్నారు. అసలు ఈ బెట్టింగ్ పెట్టడంలో ఈ కొత్త ధోరణులు కూడా వచ్చినట్లున్నాయి. దీనిపై మీరేమంటారు? వీటికి ఏమన్నా కట్టడి చర్యలు ఏమన్నా ఉన్నాయా? ఈ ఆన్లైన్ యాప్స్ మీద ఎలాంటి నియంత్రణ ఉంది? నాకు తెలిసినంత వరకు, నాకు లాస్ పైన అవగాహన ఉన్నంత వరకు, ఎస్పెషల్గా ఈ బెట్టింగ్ వీటిపైన అవగాహన ఉన్నంత వరకు మన ఇండియాలో ఎస్పెషల్గా సెంట్రల్ నుంచి అయితే ఎలాంటి క్లియర్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అయితే లేవు. అదొకటి ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్, ఇందాక విక్రాంత్ గారు చెప్పినట్లు కొన్ని స్టేట్స్లో లీగలైజ్ ఉన్నాయి, కొన్ని స్టేట్స్లో బ్యాన్ ఉన్నాయి. ఫార్చునేట్లీ మా అదృష్టం కొద్దీ మన తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్లో అయితే అవి కొంచెం రెస్ట్రిక్టెడ్ ఉన్నాయి. బట్ నేను రీసెంట్గా చేసిన స్టడీలో ఏంటంటే ఇప్పుడు మనం ఏవైతే ఆ 150-160 యాప్స్ అనుకున్నామో ఆ యాప్స్ కాకుండా ఇంకా వాటికి సబ్సిడీ యాప్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఈవెన్ తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్లో ఉండి కూడా యూజర్స్ యూజ్ చేసుకునేలాగా ఉన్నాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం లాస్ట్ ఇయర్ IPL టైటిల్ స్పాన్సర్ Dream11 గురించి మాట్లాడుకున్నాం. లాస్ట్ ఇయర్ కానీ ఈ ఇయర్ కానీ ఐ డోంట్ థింక్ Dream11ని మన తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్లో ఉన్న యూజర్స్ డైరెక్ట్గా ఇక్కడ నుండి అయితే యూజ్ చేయలేరు, వాళ్ళు వేరే స్టేట్ నుంచి అయితే యూజ్ చేయొచ్చు. బట్ ఎస్, ఒకటి ఫస్ట్ థింగ్ ఈజ్ ఇంటర్నెట్ ఈజీగా అవైలబుల్ ఉండడం. సెకండ్ థింగ్, మనం ఇంట్లోనే కూర్చొని మనకు కావాల్సిన కిక్ని పొందడం. థర్డ్ థింగ్ ఈజ్ ఇందాక ఇవన్నీ క్లియర్గా విక్రాంత్ గారు చెప్పారు, ఐ అబ్సల్యూట్లీ అగ్రీ విత్ హిమ్. మ్యాచ్ చూస్తున్న దానికంటే మనం బెట్టింగ్ పెట్టినప్పుడు ఇంకా ఫుల్ ఫ్లెజ్డ్గా ఇన్వాల్వ్ అవుతాం, ప్రతి బాల్ ఇన్వాల్వ్ అవుతుంటాం, ప్రతి బాల్ ఎక్సైట్మెంట్ ఉంటుంది. ఎందుకంటే మనకు జనరల్గా న్యాచురల్గా మన బాడీకి ఆ ఎక్సైట్మెంట్ అనేది చాలా మనకి కిక్ని ఇస్తుంది. సో అదొకటి. థర్డ్ థింగ్, ఇంకా ఈజీగా అయిపోయింది బికాజ్ యూఆర్ సిట్టింగ్ ఇన్ యువర్ హోమ్ అండ్ డూయింగ్ వాట్ ఎవర్ యూ వాంట్. బట్ దీనికి డెఫినెట్గా రూల్స్ రావాలి. ఎందుకంటే ఈ కట్టడి చేయకుంటే ఈవెన్ ఇందాక మాట్లాడుకున్నట్టు గంగూలీ ఇలాంటి పెద్ద పెద్ద ప్లేయర్స్, లెజెండరీ ప్లేయర్సే వాటికి ఇస్తున్నారు. అండ్ లాస్ట్ టైం మదురై కోర్టు కూడా గంగూలీ అండ్ విరాట్ కోహ్లీకి నోటీసులు ఇచ్చాయి. బట్ ఏదైతే Dream11 అండ్ Fantasy11 ఇలాంటి యాప్స్ ఉన్నాయో అవి మళ్ళీ కోర్టులో పోరాడి ఎలాంటి రూల్స్ లేవు కాబట్టి మేము ఏమైనా చేయొచ్చు అనే విధంగా వాళ్ళు స్టే తెచ్చుకోవడం. సో ఎప్పటి వరకు అయితే ప్రాపర్ రూల్స్ ఉండవో, బికాస్ దేర్ విల్ బి ఆల్వేస్ ఎ లూప్ హోల్స్ ఉన్నంత కాలం ఇలాంటి బెట్టింగ్ యాప్స్ అనేటివి జరుగుతూనే ఉంటాయి. ఈ బెట్టింగ్ చేస్తున్న దాంట్లో మెయిన్గా నష్టపోయేది ఎవరంటే జనరల్ నార్మల్ పబ్లిక్ నష్టపోతున్నారు. ఈ బూకీలు ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఎలాంటి నష్టం ఉండదు. ఇందాక విక్రాంత్ గారు చెప్పినట్లు లోన్స్ తీసుకురావడం, ఇంట్లో నుండి తీసుకురావడం, హార్డ్ అండ్ మనీ. సో దిస్ ఈజ్ అబ్సల్యూట్లీ సీరియస్లీ ఇది మనల్ని జనరల్గా మనకు అట్లీస్ట్ అవగాహన ఉన్న వాళ్ళని అలాంటి కేసెస్ చూస్తున్నప్పుడు కొంచెం బాధిస్తాయి. సో డెఫినెట్గా రూల్స్ అనేటివి అయితే ఎస్పెషల్లీ ఆన్లైన్ బెట్టింగ్ మీద రూల్స్ రావాలి. నాకు తెలిసినంత వరకు అయితే ఆన్లైన్ బెట్టింగ్స్ మీద ఎలాంటి రూల్స్ అయితే లేవు, ప్రాపర్గా స్ట్రిక్ట్ రూల్స్ అయితే లేవు. రైట్. విక్రాంత్ గారు, అసలు ఈ బెట్టింగ్ కి ప్రధాన సాధనం ఇందాక మీరు అన్నట్టు టెక్నాలజీ, సాంకేతికతనే వాళ్ళు ఎక్కువగా ఉపయోగించుకుంటున్నట్టు తెలుస్తుంది. అది మొబైల్స్ కాల్స్ కానీ, యాప్స్ కానీ, వాట్సాప్ గ్రూప్స్ కానీ. అసలు కొన్ని చోట్ల ఏంటి అంటే మనకు ఆన్లైన్ లో ఎలా బెట్టింగ్ పెట్టాలి అనేది కూడా టిప్స్ లభిస్తున్నాయి. అసలు వీటిపై ఎలాంటి నియంత్రణ ఉన్నది, వాటిపై ఎలాంటి పర్యవేక్షణ ఉండాలంటారు? ఇంకొక స్టాటిస్టిక్స్ చెప్పాలంటే మనం చాలా వరకు ఇప్పుడు టెక్నాలజీ యాప్స్ గురించి మాట్లాడుతున్నాము. బట్ ద పెనట్రేషన్ ఆఫ్ ఆన్లైన్ యాప్స్ ఇన్ హోల్ క్రికెట్ బెట్టింగ్ పిక్చర్ ఇస్ స్టిల్ 20%. సో అంటే 100% బెట్టింగ్ ఇండియాలో ఉందంటే 20% మాత్రం ఇంకా ఆన్లైన్ ప్లాట్ఫామ్ వాడుతున్నారు. బట్ స్టిల్ 80% ఆఫ్ పీపుల్ హూ ఆర్ బెట్టింగ్ is still using the offline route.
సో దీనికి సో ఫర్ ఎగ్జాంపుల్ ఆ 80% ప్లస్ ఈ 20% ఏమి టెక్నాలజీ ఉందో ఇది కూడా మెయిన్లీ బుకీస్ ద్వారానే జరుగుతూ ఉంది ఆల్మోస్ట్ ఇప్పుడు మన అబ్జర్వేషన్లో. సో మనం ఎవ్రీ ఇయర్ IPL స్టార్ట్ అయ్యే ముందు వి ఐడెంటిఫై ద పీపుల్ హూ హ్యావ్ బీన్ ఇన్వాల్వ్డ్ ఇన్ ప్రీవియస్ కేసెస్. అట్లాంటి వాళ్ళందరినీ తీసుకొచ్చి ప్రివెంటివ్ సెక్షన్స్ కింద బైండ్ ఓవర్ చేయడం జరుగుతుంది, కౌన్సిలింగ్ ఇవ్వడం జరుగుతుంది. దట్ ఈస్ పాయింట్ నెంబర్ 1. ఇంకొకటి నేను ఆఫ్ ద పాయింట్ చెప్పాలంటే మనం అందరూ ఎవరు బెట్టింగ్ చేస్తున్నారో వాళ్ళందరూ ఏం అర్థం చేసుకోవాలంటే ఇట్స్ జస్ట్ నాట్ అబౌట్ లూజింగ్ దేర్ మనీ, అది ప్రధాన విషయమే. బట్ దీంట్లో మెయిన్ ఎవరు గెయినర్స్ అంటే the bookies, but majority of the profits bookies it will అది మొత్తం హవాలా నెట్వర్క్లో పెద్ద వాళ్ళకి పోతుంది. బట్ మోస్ట్లీ ఇట్ ఈస్ కంట్రోల్డ్ బై ఈవెన్ నౌ ఇట్ ఈస్ కంట్రోల్డ్ బై అండర్ వరల్డ్. అండ్ ఈ హవాలా మనీ కొంచెం టెర్రరిజం కూడా ఫండింగ్ ఉంటుంది. సో ఇట్స్ అ లాంగ్ నెట్వర్క్ అండ్ అ లాంగ్ రూట్. సో మనందరూ ఏం అర్థం చేసుకోవాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం బాగా కోసం వీ హ్యావ్ టు రెసిస్ట్ ఫ్రమ్ బెట్టింగ్. దట్ ఈస్ ఇట్స్ లైక్ లూజింగ్ ఈజీలీ ఆర్ హార్డ్ ఓన్డ్ మనీ. రెండోది ఓవర్ బిగ్గర్ పిక్చర్ చూస్తే ఈ టెర్రరిజము హవాలా ఇవన్నీ ఇన్వాల్వ్ అవుతాయి. కాబట్టి ఎండ్లో అనదర్ థింగ్, ఈ బెట్టింగ్కి ప్లస్ మ్యాచ్ ఫిక్సింగ్కి చాలా క్లోజ్ రిలేషన్షిప్ ఉంది. సో మోస్ట్ ఆఫ్ ద అవుట్కమ్స్ ఆల్రెడీ ప్రిడిక్ట్ అయి ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ చాలా 2000 నుంచి వీ హ్యావ్ బీన్ సీయింగ్ లాట్ ఆఫ్ కేసెస్. దోస్ ఆర్ ద కేసెస్ విచ్ హ్యావ్ కమ్ అవుట్ సైడ్. హ్యాన్సీ క్రోనియే ఆ కేసు కావచ్చు, రీసెంట్లీ శ్రీశాంత్ ఆ స్పాట్ బెట్టింగ్ కావచ్చు, అవన్నీ మనం చూస్తే దే ఆర్ కేసెస్ విచ్ హ్యావ్ కమ్ అవుట్. ఇంకొకటి విషయం చెప్పాలంటే మనం టీవీలో చూసే లైవ్కి యాక్చువల్లీ జరుగుతున్న మ్యాచ్కి దెర్ ఇస్ అ గ్యాప్ ఆఫ్ 10 to 12 seconds. సో చాలామంది బుకీస్ ఏం చేస్తారంటే కొంతమందిని డైరెక్ట్ స్టేడియంకి పంపించి అక్కడ నుంచి బాల్ టు బాల్ కామెంటరీ తీసుకుంటూ ఉంటారు. బట్ వెన్ వీ బెట్ వీ సీ బై బెట్టింగ్ ఇన్ ద టీవీ. సో ఆ 12 seconds గ్యాప్ ఏముంటుందో దట్ విల్ రిజల్ట్ ఇన్ 1 or 2 balls గ్యాప్. సో నేను ఇక్కడ నుంచి నెక్స్ట్ బాల్ 6 అని బెట్ కొడితే బుకీకి ఆల్రెడీ తెలిసి ఉంటుంది, బికాస్ హీఈస్ గెటింగ్ లైవ్ ఫీడ్ ఫ్రమ్ ద గ్రౌండ్. సో షూర్ షాట్ మనం డబ్బులు పోగొట్టుకుంటాం. సో వీ హ్యావ్ టు రెసిస్ట్ ఫ్రమ్ బెట్టింగ్. రైట్. రాకేష్ గారు, చివరిగా అసలు ఇప్పుడు అందరి ముందు ఉన్న తక్షణ కర్తవ్యం ఏంటి? ఎందుకంటే తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా దేశవ్యాప్తంగా ఎంతో మంది బెట్టింగ్ బలైపోతున్నారు. మరిన్ని జీవితాలు ఈ బెట్టింగ్ వల్ల నలిగిపోకుండా ఉండాలంటే ఎలాంటి చర్యలు చేపట్టాలంటారు? యాజ్ లాంగ్ యాజ్ మనం దానికి లీగలైజేషన్ లేనంత వరకు మనం ఎంత రెస్ట్రిక్ట్ చేసినా, బూకీస్ని పట్టుకున్నా, ఎవరిని పట్టుకున్నా ఒకరు కాకుండా ఇంకొకరు చేసే వాళ్ళు ఉంటూనే ఉంటారు. ఒక బూకీని పట్టుకుంటే ఇంకో బూకీ తయారవుతూనే ఉంటాడు, ఒక పర్సన్ పట్టుకుంటే ఇంకో పర్సన్ తయారవుతూనే ఉంటాడు. సో దీనికి ఎప్పుడైనా మనం రెస్ట్రిక్ట్ చేసినప్పుడు అది ఇంకా ఎక్కువ అయ్యే అవకాశాలు ఉంటాయి. సో దాన్ని రెస్ట్రిక్ట్ చేయకుండా ఫ్రీగా వదిలేసేలాగా అంటే ఇక్కడ డోంట్ టేక్ మీ ఇన్ ఏ రాంగ్ వే, కొంచెం దానికి లీగలైజేషన్ ఇచ్చినప్పుడు, ఇప్పుడు యూకేలో అండ్ అమెరికాలో చూడండి, ఐ డోంట్ థింక్ అక్కడ ఎస్ బ్లాక్ మనీ అనేది మనం ఎంత కంట్రోల్ చేసినా, హవాలా మనీ ఇందాక విక్రాంత్ గారు చెప్పినట్లు అండర్ వరల్డ్ నుండి కంట్రోల్ అయ్యేటి అవన్నీ డెఫినెట్గా కంట్రోల్ అయితే మనం వాటిని 100% ఎక్కడా కూడా కంట్రోల్ చేయలేం. బట్ మ్యాక్సిమం టు అన్ ఎక్స్టెంట్ మనం కంట్రోల్ చేయడానికి చేసిందంటే ప్రాపర్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ వాటికి తీసుకొచ్చి, ఫర్ ఎగ్జాంపుల్ తెలంగాణ, ఒరిస్సాని తీసుకుంటే ఐ డోంట్ థింక్ ఒరిస్సాలో వాళ్ళు కంప్లీట్గా బ్యాన్ చేశారు. ఈవెన్ ఇన్ తెలంగాణ అండ్ ఆంధ్రాలో కొంచెం ఎక్కడో 1% అలా ఉన్నప్పటికీ ఒరిస్సా లాంటి స్టేట్స్లో కంప్లీట్గా తీసేశారు. మన ఇండియాలో ఉన్నది ఏంటంటే ఎవ్రీ స్టేట్ కెన్ టేక్ అప్ దేర్ ఓన్ డెసిజన్స్. వాళ్ళు ఏ స్టేట్ అయినా ఆ స్టేట్ తీసుకోవచ్చు. సో అలా కాకుండా సెంట్రల్ నుండి వచ్చినప్పుడు డెఫినెట్గా రెస్ట్రిక్షన్స్ ఉంటాయి కాబట్టి కంట్రోల్ చేయొచ్చు. బట్ సెంట్రల్ నుండి రావాలి, అది ఎందుకు రావట్లేదు అనేది దట్స్ ఎ డిఫరెంట్ టాపిక్. సో దానికి అలాంటి వచ్చినప్పుడే రెస్ట్రిక్ట్ చేయొచ్చు. అండ్ మోర్ ఇంపార్టెంట్లీ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కూడా చేస్తున్నారు. ఈవెన్ పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు చేస్తున్నారు, స్వచ్ఛంద సంస్థలు చేస్తున్నారు. బట్ స్టిల్ కంటిన్యూ అవుతాయి, ఎందుకంటే అది కిక్ అనేది ఇప్పుడు మనం తాగుబోతులను కూడా ఆపలేం. అలాంటిది ఇది ఒక వ్యసనం లాగా అయిపోయింది. సో వ్యసనం అయినప్పుడు దాన్ని కంట్రోల్ చేయాలంటే ఫస్ట్ థింగ్ ఇస్ విక్రాంత్ గారు, ఐపీఎల్ ఈ ప్రస్తుతం నడుస్తున్న ఐపీఎల్ నేపథ్యంలో ఈ ముఠా కార్యకలాపాల మీద ఎలాంటి నిఘా ఉంది? ఎవరైతే బెట్టింగ్ వల్ల నష్టపోయారో వారు కానీ, ఈ సమాచారం ఉన్నవారు కానీ మిమ్మల్ని ఎలా సంప్రదించాలి? ఆల్రెడీ నేను మెన్షన్ చేశాను, ఈ ముందు
లాస్ట్ 4 to 5 years లో ఎవరు బెట్టింగ్ నడిచారు అంటే బుకీస్ కావచ్చు లేదా సబ్ బుకీస్ కావచ్చు, వాళ్ళందరినీ మనం ఐడెంటిఫై చేయడం జరిగింది. వాళ్ళందరినీ మన దగ్గర తీసుకొచ్చి వాళ్ళందరినీ బైండ్ ఓవర్ కూడా చేయడం జరిగింది. సో మోస్ట్ ఆఫ్ దెమ్ ఆర్ డార్మెంట్. ఇన్ అడిషన్ టు దాట్ లార్జ్ స్కేల్ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కూడా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒక కిక్ లాగానే, ఇది నషా లాగానే. సో వేరే డ్రగ్స్ కావచ్చు, ఆల్కహాల్ కావచ్చు, దాన్ని అరికట్టడానికి మనం ఏమేమి మెజర్స్ తీసుకుంటున్నామో దే అప్లై టు దిస్ ఆల్సో. సో ఇన్ అడిషన్ టు వాట్ పోలీస్ అండర్టేక్, ద రెస్పాన్సిబిలిటీ ఈజ్ ఆల్సో ఆన్ ద సొసైటీ. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ పేరెంట్స్ ఐపీఎల్ సీజన్ స్టార్ట్ అవగానే వాట్ దేర్ చిల్డ్రన్ ఆర్ డూయింగ్ కొద్దిగా క్లోజ్ వాచ్ పెట్టాలి. తర్వాత సొసైటీ కూడా దే హ్యావ్ టు అండర్స్టాండ్ ద డీప్ రూటెడ్ ప్రాబ్లమ్ అండ్ కొద్దిగా దే హ్యావ్ టు ఐడెంటిఫై దట్ దిస్ ఇస్ ద ప్రాబ్లమ్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ Dream11 అట్లాంటి యాప్లు అఫీషియల్గా, ఇన్ఫాక్ట్ Dream11 ఈస్ కమింగ్ ఇట్ ఎస్. సో ఈ ప్రాబ్లం ఉంది అని వీ హ్యావ్ టు ఐడెంటిఫై ఫస్ట్ and then we have to take large scale awareness programs in addition to the legal aspects undertaken by the police department. ధన్యవాదాలు విక్రాంత్ పాటిల్ గారు, రాకేష్ గారు. ఇది నేటి ప్రతిధ్వని. నమస్కారం.